మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్‌లో చూసుకుంటే డే 5లో ఒక ఇన్సిడెంట్ జరిగింది గుర్తుందా? అదేంది బెన్ స్టోక్స్ జడేజాకి ఫస్ట్‌లో ఇది వాళ్ళిద్దరూ 80, 90 రన్స్ దగ్గర ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇయటానికి వచ్చాడు. దాని తర్వాత మరి మన ఇండియన్ టీమ్ డ్రాకి ఒప్పుకోలేదని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మ్యాచ్ మన వాళ్ళు డ్రా ఇచ్చిన తర్వాత అప్పుడు షేక్ హ్యాండ్ ఇయటానికి నిరాకరించాడు. అయితే మరి దీని గురించే వాళ్ళ ఎక్స్ క్రికెటర్ అయిన అలెస్టర్ కుక్ కూడా రియాక్ట్ అయ్యాడు. అయితే ఆ కుక్ అంటుంది ఏంటంటే మరి ఇక్కడ చూసుకుంటే వీళ్ళు 140 ఓవర్స్ బౌలింగ్ చేశారు కదా. సో మరి 140 ఓవర్స్ బౌలింగ్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ కొంచెం అసహనం ఉండిద్ది. సో మరి ఒక పక్కన చూసుకుంటుంటే వికెట్లు పడట్లేదు, దాని తర్వాత మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్ లేదు కాబట్టి అన్ని ఓవర్స్ బౌలింగ్ చేశారు కాబట్టి కొంచెం ఆగ్రహానికి గురవుతారు. సో కాకపోతే ఇక్కడ తప్పు ఎవరిదంటే ఖచ్చితంగా బెన్ స్టోక్స్ది తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే మ్యాచ్ కంప్లీట్ అవ్వక ముందే వచ్చి డ్రా అని చేయడం, దాని తర్వాత వాళ్ళిద్దరు సెంచరీల దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే వీళ్ళు ఎవరో జడేజా అలాగే సుందర్ వీళ్ళిద్దరు చూసుకుంటే కరెక్ట్గానే బిహేవ్ చేశారు. ఎందుకంటే మరి వీళ్ళిద్దరూ చూసుకుంటే సెంచరీలకి దగ్గరగా ఉన్నారు, దాని తర్వాత మరి డ్రా ఇవ్వడం అనేది వాళ్ళిద్దరు చేతిలో లేదు. సో కాబట్టి వాళ్ళిద్దరు కరెక్ట్గానే బిహేవ్ చేశారని చెప్పేసి ఇక్కడ అలెస్టర్ కుక్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. అయితే మరి అలెస్టర్ కుక్తో పాటు మనకి రవిచంద్రన్ అశ్విన్ కూడా రీసెంట్గా అతను యూట్యూబ్ ఛానల్లో కూడా రియాక్ట్ అయ్యాడు దీని గురించే. అయితే ఆయన అంటుంది ఏంటంటే ఇప్పుడు బెన్ స్టోక్స్ ముందు ఒక విషయం ఉంది, అదేంది మరి ఒక పక్కన చూస్తుంటే వాళ్ళకి వికెట్లు పడట్లేదు. సో దాని తర్వాత ఇంకోటి ఏంది, వాళ్ళ మిగతా 15 ఓవర్స్ ఉన్నాయి కదా, ఆ 15 ఓవర్స్ అయితే మరి వాళ్ళ బౌలర్స్ ఇంజ్యూర్ అవుతారు అని చెప్పేసి అంటున్నాడు కదా. మరి అదే 15 ఓవర్స్ మరి హ్యారీ గ్రూప్ చేత ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.